రేపు బీసీల పోరు గర్జన. మరి ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ కుమార్ గౌడ్, పొన్నం సురేఖ, ధర్నాలో పాల్గొననున్న కనిమొలి అసద్, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చల్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. మరి స్థానిక ఎన్నికలు, మరి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టనున్న మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీల నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖతో పాటు బీసీ ఎంపీలు సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మకన్ సింగ్ రాజ్ ఠాకూర్, వీర్లపల్లి శంకరయ్య, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను హాజరు కానున్నారు. వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. మరి ఈ బృందం బీసీ మహాధర్నాలో పాల్గొనడమే కాకుండా బుధ, గురు వారాల్లో కేంద్ర ప్రభుత్వం పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరనుంది. ఈ విషయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారాన్ని తీసుకోనుంది. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటున్నారు. మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్, సిపిఐ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి రాజా, టీజేఎస్ అధినేత కోదండరాం ధర్నాకు హాజరు కానున్నారు. కాగా రాజ్యాంగ సవరణ ద్వారా 50% మించి రిజర్వేషన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడు అన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న డిఎంకే తరఫున కనిమొలి మహాధర్నాలో పాల్గొననున్నారు. మరోవైపు అసెంబ్లీలో బీసీ బిల్లులకు తెలంగాణ బీజేపీ మద్దతు ఇచ్చినా మహాధర్నాలో ఆ పార్టీ ప్రతినిధులు పాల్గొంటారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతల సైతం ఈ ధర్నాలో పాల్గొని మద్దతు తెలపనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జాజుల మంగళవారం వివిధ పార్టీలు, సంఘాల నేతలను కలిసి మహాధర్నాలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇదిలా ఉంటే మరి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైల్లో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి బీసీ బిల్లులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు చేపట్టాల్సినటువంటి కార్యాచరణను ఈ వేదిక ద్వారా బీసీ సంఘాల నేతలు ప్రకటించే అవకాశం ఉన్నది. మరి కాగా నియోజకవర్గ పునర్విభజనపై చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ అంశంపై నిర్వహించనున్న మహాధర్నాలో ఒకే వేదిక పంచుకోనున్నట్లు తెలుస్తూ ఉన్నది.